నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రజలకు తమ సమస్యలు తెలిపేందుకు ఒక వేదికగా మారింది. వైసీపీ ప్రభుత్వంలో దగా పడుతున్న మహిళలు నారా లోకేష్ అండను కోరుకుంటున్నారు. యువగళం పాదయాత్రలో వైసీపీ నేతలు పెడుతున్న బాధలు చెప్పుకుంటూ న్యాయం చేయాలని లోకేష్ ను వేడుకుంటున్నారు. తంబళ్లపల్లి నియోజకవర్గంలోని మద్దయ్యప్పపల్లిలో నారా లోకేష్ నిర్వహించిన మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో మహిళలు వైసీపీ అరాచకాలను లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. తెలుగుదేశం పార్టీ అని నన్ను సంఘబంధం నుంచి తొలగించారని ఒకరు, మేము తెలుగుదేశం పార్టీ అని పెన్షన్ కూడా ఇవ్వకుండా ఇల్లు అడుక్కొని తినేలా చేస్తున్నారని ఒక ముసలవ్వ, వైసీపీ నాయకులు చెప్పిన మాట వినలేదని గ్రామంలో నీళ్లు వదులుకునే పని తీసేశారని ఓ మహిళ, ఇలా ఒక్కొక్కరు వైసీపీ నాయకుల వల్ల పడుతున్న బాధలను లోకేష్ కు చెప్పి న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. 1.5 సంవత్సరం సర్పించిన చెవులు లేదు నాకు. గట్టు నారాయణమ్మ ఎప్పుడో ఇస్తామని పడింటూ ఉంటాను. ఇంటింటికాడ అడుక్కుంటా గట్ల, ఇంటింటికాడ అన్నం పెట్టామని అడుక్కుంటా ఉన్నా. ఇల్లే ముందే గట్ల వాళ్ళే ఎత్తుకొచ్చి పెడతా ఉన్నారు. ఎవరు లేరు అడిగితే వాళ్ళు చెవులు వేసుకోవాలి సార్. ఏంది ముసలి వాళ్ళతో అంటారు. ఏమే చిన్నప్పటి నుంచి సైకిల్కే వేసిన స్వామి దేవుని సాక్షిగా రామారావు ఉన్నప్పటి నుంచి సైకిల్కే వేసిన వానికి వేసే ఉందా నేను. రామారావు ఉన్నప్పటి నుంచి ఆ భగవంతుని సాక్షిగా సంవత్సరం తెలుగుదేశానికే వేసిన. అందుకే కుంటుకుంటా వచ్చిన పడి కాలు మా కాళ్ళు నొప్పి అందుకు వచ్చినాయి చెప్పుకుందామని ఇస్తా అన్నాడు స్వామి. సంతోషం. ఒక్క తంబళపల్లిలోనే కాదు, రాష్ట్రమంతా మహిళలు, యువకులు, రైతులు ఇలా ఒక్కరు కాదు ప్రతి ఒక్కరూ వైసీపీ ప్రభుత్వం వేధింపులకు గురవుతున్నారని చెప్పడంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి అండగా ఉంటూ ఇబ్బందులకు గురి చేసిన వైసీపీ గూండాల తోలు ఒలిచేస్తానంటూ లోకేష్ చెప్పడంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 20 రూపాయలు ఉన్న రవ్వ ప్యాకెట్ 40 రూపాయలు 50 రూపాయలు చేశాడు. 20 రూపాయలు ఉన్న పిండి ప్యాకెట్ 40 రూపాయలు 50 రూపాయలు చేశాడు. 70 రూపాయలు ఉన్న ఆయిల్ ప్యాకెట్ 170 180 చేసినాడు. మరి వాళ్ళకి పిచ్చా నాకు పిచ్చా అర్థం కావట్లేదు. బస్సు ఛార్జీలు పెంచేశారు. నిత్యావసర వస్తుంది. బంగారు దొరుకుతున్నామని ప్రభుత్వంతో ఆడవాళ్ళు, మానాలు, శీలాలు మొత్తం దోచేసుకుంటున్నారు. ఈ అరాచకాలు మేము భరించలేకపోతున్నామన్నా. మీరు మళ్ళీ తిరిగి ప్రభుత్వంలోకి వచ్చింది. మా లేడీస్ మా అందరికీ రక్షణ, లేడీస్కే కాదు జెంట్స్ కూడా మానవాళ్ళు ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత మీకు ఉందన్నా. మన రాయలసీమకి ప్రత్యేకంగా మన జిల్లాకి ఆనాడు పరిశ్రమలు తీసుకొచ్చాం. ముందు కూడా పరిశ్రమలు తీసుకొచ్చి మీలాంటి యువకులు వేరే రాష్ట్రాల వైపు చూడకుండా ఆంధ్ర రాష్ట్రంలోనే ఉద్యోగాలు చేసే పరిస్థితి మేము తీసుకొస్తాం. నా అదేగా తల్లి, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో మన దగ్గర వచ్చి పనిచేయాలి తల్లి. అలాంటి సంఖ్య పరిశ్రమలు మనం తీసుకురాగలుగుతాం. అవకాశం ఉంది, కానీ సరిగా ఈ ప్రభుత్వం వల్ల సరిగా వినియోగించలేకపోయాం.